భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయంపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్రా సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం అన్ని రాజ్యాంగాల్లోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం అన్నారు. అంబేద్కర్ పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పోరాడారని, ఆయన గొప్ప మానవతావాది అని తెలిపారు. యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. రాసినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తూ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని పేదలు, బడుగులు, బలహీన వర్గాల ప్రజలందరూ కూడా సమాంతరంగా ఈ యొక్క ఎదగాలనేటువంటి ఒక ఆలోచనతో వారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే ఆర్టికల్ 3 ప్రకారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిప్రాయం మేరకు అదేవిధంగా నడుచుకోవాలి, విభజన చేయాలని కోరడంతో ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దళితులు, గిరిజనులు, బడుగులు, చాలామంది పేదలు ఇండ్లు లేక, కూడు లేక, కూడలేక, నీడలేక అనేక మంది ప్రజలు ఉన్నారు. ఈరోజు మనము ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వాలు కానీ వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వారి యొక్క పేదలను సమాంతరంగా పైకి తీసుకుపోయే దిశలో ఉండాలని కోరుతూ ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి పేదలకు నేను కూడా ఈరోజు మాకు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నిన్న ప్రారంభించడం జరిగింది. ఇండ్లు కిరాయికుండి నిరుపేదలు, పూరి గుడిసెలు, పరదలు వేసుకొని ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యతగా ఇచ్చి నియోజకవర్గంలో 3500 ఇళ్లను మళ్ళీ ఇదే వర్ధంతి వరకు 3500 ఇళ్లను గృహప్రవేశం చేయించి ఇంకా పేదలందరికీ రెండో విడతలో మరి మళ్ళీ 4000 ఇళ్లను ప్రతి సంవత్సరం 4000 ఇళ్లను తీసుకొచ్చి ఈరోజు 16,000, 20,000 ఇళ్లని ఈ నియోజకవర్గంలో కట్టించే కార్యక్రమం కూడా మరి నేను తీసుకోవడం జరిగింది.